అవన్నీ కూడా తాగి పార్లమెంట్కి వచ్చాడు, వివరాలు చెప్పలేదు. ఇలా ప్రతి ఒక్క విషయంలో ప్రధానమంత్రి చులకన చేసే ప్రయత్నం వాళ్ళు చేస్తున్నారు. ఎందుకంటే ఒక పేదవాడు, ఒక సామాన్య వ్యక్తి భారతదేశానికి ప్రధానమంత్రి ప్రపంచంలో ఇంత పెద్ద ఎత్తున పేరు ప్రఖ్యాతులు కాల్చడం వాడు సహించలేకుండా ఏమనుకున్నారంటే ఈ దేశమే మాది, మేము కుటుంబమే పరిపాలించాలని వాళ్ళు పరిపాలించుకుంటారు. ఎవరిని పరిపాలించలేవరా? మీరు దయచేసి గమనించండి, కాంగ్రెస్ బయట వాడిని ఎవరిని పరిపాలించలేవరా? కాంగ్రెస్ హయాంలో కాంగ్రెస్ నెహ్రూ కుటుంబం తప్పితే వేరే వాడిని పరిపాలించలేవరా? నెహ్రూ కుటుంబం కాకుండా 5 ఏళ్ల పాటు దేశాన్ని పరిపాలించిన ఏకైక వ్యక్తి పివి నరసింహరావు. పివి నరసింహరావు గారు చనిపోతే ఆయన శవాన్ని కూడా ఆల్ ఇండియా కాంగ్రెస్ కమిటీ ఆఫీసులో పెట్టలేదు. ఎంత దుర్మార్గం! ఏఐసిసి ఆఫీసులో ఎక్కడైనా పార్టీ నాయకుడు చనిపోతే ఆ పార్టీ ఆఫీసులో పెడతారు. ఎవరైనా అంటే చేస్తాం, ఆ ఛాన్స్ కూడా ఇవ్వలేదు. బాబాసాహెబ్ అంబేద్కర్ రాజ్యాంగం రచించాడో మనం చాలా చర్చించుకుంటాం కదా, గొప్పవాడని అనుకుంటున్నాం, గొప్పవాడని చెప్తున్నాం కదా. ఆ బాబాసాహెబ్ అంబేద్కర్ని ఎలక్షన్లో నిలబెట్టి ఓడించింది కాంగ్రెస్ వాళ్ళు. ఆ బాబాసాహెబ్ అంబేద్కర్ యొక్క ఫోటో పార్లమెంట్లో పెడదామంటే 50 ఏళ్ళు పడనీయకుండా ఆలస్యం చేసింది కాంగ్రెస్ వాళ్ళు. ఆ బాబాసాహెబ్ అంబేద్కర్ కి భారతరత్న ఇవ్వాలంటే కాంగ్రెస్ హయాంలో కూడా వాళ్ళ కుటుంబ సభ్యులందరూ తెచ్చుకున్నారు. బీపీసీకి ప్రభుత్వం వచ్చిన తర్వాత బీజేపీ ఉన్నప్పుడు అప్పుడు ఇచ్చారు భారత. ఉదాహరణ మాత్రం చెప్తాను, చరణ్ సింగ్ ఎత్తారు, దించేశారు 6 నెలలు. దేవగౌడని ఎత్తారు, దించేశారు 6 నెలలు. ఐకే మిజరాన్ని ఎక్కించారు, దించేశారు 6 నెలలు. అంటే వేరే వాడు ఎవరిని పరిపాలించడం మేము తప్పితే దానితో దేశంలో కొంతమందికి స్వార్థపరులకి కాంగ్రెస్ అయితే బాగుంటుందండి. ఏంటంటే వాళ్ళందరూ బాగుంటుంది, వాళ్ళు తింటారు. మోడీ ఎవరండి బాబు? ఎక్కడి నుంచి మోడీ సోతానే కిసి కో సోనే దేతేనే, నిరమోడీ पीता नहीं, खाता नहीं, किसी को खाने देते नहीं, खाते नहीं. भोजन కాదు, మ్యాగీ కాదు, మ్యాగీ ఆయన జరగపోయా మనం జల్లిపోయా. ఇదే ఇప్పుడు వచ్చిన పెద్ద డైలమా ఏంటంటే వీళ్ళందరూ ఒక్కసారిగా ఇంత పెద్ద ఎత్తున ఇంత మార్పు తెస్తుంటే ఆయన ఈ మార్పు దేనికోసం? ఆయన సొంతం కోసమా అని చెప్పి నేను చచ్చిపోట్టుకొని వచ్చాను. ఒక్క చచ్చిపోట్టుకు కావాలి. ఈ దేశాన్ని మార్చాల్సి ఉంది. దేశం అభివృద్ధి పనులు అందరికీ చేరాలి. బీజేపీ ఫిలాసఫీ అది. పండిత్ దీన్ దయాళ్ ఉపాధ్యాయ వర్ధంతి జరుపుకున్నాను మొన్న 11 తారీఖు. ఆయన ఏం చెప్పాడంటే ఈ దేశం అందరిది, అంత్యోదయ, అంత పంక్తిలో రాష్ట్రంలో కూర్చోన్నాడే వాడి ఉత్తానం ముందు చూడండి, అట్టడుగున్న వాడి యొక్క సంగతి ముందు చూడండి. గాంధీ గారు చెప్పారు, దీన్ దయాళ్ ఉపాధ్యాయ చెప్పాడు, మా ఏకాత్మ మానవతావాదం, మన ఆత్మ ఏకాత్మ పరమాత్మ, అందరూ ఆత్మలు ఒకటే, ఆత్మలు వేరు కాదు. దయచేసి కృత్రిమైన తేడా చూపించవద్దు, కుల వివక్షత వద్దు, మత వివక్షత వద్దు, ఆర్థిక వివక్షత వద్దు, ఈ తారతమ్యాలు వద్దు, ఇది తగ్గించాలి. కొన్ని తగ్గించలేము. మగవాడు ఆడు కదా, అల్లుడే కదా, దాన్ని మనం మార్చలే కదా, మామూలుగా మార్చగల కొన్ని పనులు కొందరే చేస్తారు. ఉదాహరణకి పిల్లలు కావాలంటే స్త్రీలే కలగలరు కానీ పురుషుడు కలగలరా? ఈ ప్రకృతి అది, మనం ఏం చేయలేదు. కొంతమంది రంగు చల్లగా ఉంటారు, కొంతమంది రంగు తక్కువగా ఉంటారు, కొంతమంది గొడవగా ఉంటారు, కొంతమంది. కానీ ఈ ఆర్థిక అసమానతలు, ఈ సాంఘిక అసమానతలు, లేకపోతే ఈ పురుషుడు స్త్రీ అనే అసమానతలు, ఈ భేదభావాలు మధ్యలో వచ్చాయి. ఈ మధ్యలోనే వచ్చిన వాడిని మధ్యలోనే పోకుండా అసలు తీసేయాల్సి ఉంది. కొంతమంది మన పురాణంలో ఉంది సార్, పత్రం ఇచ్చేది పోయి ఆ దేశాన్ని రగబెట్టాలా అని కొందరు మాట్లాడుతున్నారు. పురాణంలో ఏదో ఒకసారి చూడండి బాబు, ఈ పురాణాల్లో ఈ దేశంలో పురాణ కాలంలో కానీ మనం పరిశీలిస్తే పురాణ కాలంలో పదవులు ఇచ్చారు ఆడవాడు. మనం కనుక చూస్తే దేవీ దేవతలు మనం గమనిస్తే సరస్వతీదేవి విద్యామంత్రి, పార్వతీదేవి డిఫెన్స్ మినిస్టర్ రక్షణ మంత్రి స్త్రీ, లక్ష్మీదేవి ఆర్థిక మంత్రి ఫైనాన్స్ మినిస్టరు, డిఫెన్స్ మినిస్టరు, అలాగే ఎడ్యుకేషన్ మినిస్టర్ అప్పుడే. అలాగే ఈ దేశంలో దేశం పేరు చూడండి, భారత మాత అంటాం, భారత పిత అనేవాడు, భారత మాతకు చేయను, భారత పితకు చేయని ఎవరన్నారు. మాత అనేది మన దేశంలో ఒక మాతృశక్తికి ఒక ఆరాధన భావం. స్త్రీని అంత గౌరవిస్తాం. ఈ దేశంలో నదులు చూడండి, కృష్ణ, గోదావరి, మహేంద్ర తనయ, నర్మదా, తపతి, సరస్వతి, పేర్లన్నీ ఎన్ని పేర్లు పెట్టుకుని పేరు చూడండి. నదుల పేర్లు, స్త్రీల పేర్లు పెట్టుకున్నాం. నీరు మనకు జీవం ఇచ్చేది, తల్లి కూడా జీవం ఇస్తుంది. ఇలాంటి మంచి సంస్కృతి, మంచి
సాంప్రదాయాలు మంచి పద్ధతులు మనం ఈ మార్పుల్లో మోడీ గారు ఏం చెప్తున్నా అంటే నిదానంగా ఈ దేశంలో అందరికీ న్యాయం జరగాల. పెన్షన్ అంతకుముందు 30 రూపాయలు 50 రూపాయలు కొందరికి మినిమం పెన్షన్ 5 రూపాయలు చేయమన్నాడు. అలాగే అందరికి బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేయమన్నాడు. బ్యాంక్ ఎందుకంటే అకౌంట్ ఓపెన్ చేస్తే ఏమవుతుంది, డబ్బు లేకుండా అయ్యో మనం ఉపయోగపడ్డాయి కదా అందరికి. 26,72,00,000 మంది బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేశారు ఇప్పుడు అందరూ. మూడవది ఇన్సూరెన్స్ కట్టమన్నాడు. నువ్వు సంవత్సరానికి 2 రూపాయలు కడితే నీకు సురక్షా బీమా 2 లక్షల ప్రమాదం వస్తే చాలా పెద్ద ప్రధానమంత్రి జీవన సురక్షా యోజన, ప్రధానమంత్రి స్వాస్థ్య యోజన, అటల్ పెన్షన్ యోజన, తర్వాత బ్యాంకులు కూడా చెప్పాడు బ్యాంకులు తరఫులు తీయండి, అందరికి ఇవ్వండి, పెద్దవాళ్ళకి ఇవ్వద్దని చెప్పండి, మిగతా వాళ్ళకి కూడా ఇవ్వండి. కుమరి వండరికి గీత గీత బోయ యాదవ సాగరి మంగళి హరిజన గిరిజన పేద వర్గాలు కూడా బ్యాంకులో లోన్ ఉన్నాడు. ముద్రా బ్యాంకు పెట్టాడు. ఇప్పటికే 3 కోట్ల మందికి పైగా రుణాలు ఇచ్చారు. రాబోయే రోజులు ఇంకా రుణాలు ఇస్తారు. చిన్న పరిశ్రమల వాళ్ళకు 30% ట్యాక్స్ ఉంటుంది, 25% తగ్గించాడు. అలాగే ఇన్కమ్ ట్యాక్స్ కట్టేవాళ్ళు చిన్న వాళ్ళకేమో వెసులుబాటు ఇచ్చాడు. 5 లక్షల నుంచి 2.5 లక్షల నుంచి 5 లక్షల లోపల ఇన్కమ్ ట్యాక్స్ కట్టేవాళ్ళందరికేమో 5% తగ్గించారు. పెద్దవాళ్ళకేమో పెంచాడు. ఇక్కడ భరించగలరు కాబట్టి. దేశంలో ఈ అభివృద్ధి ఫలాలు అందరికీ చేరాలా. The fruits of development should reach all. That is the policy of the BJP. That's the policy of Narendra Bhai Modi. ఆయన మొదటి రోజు ప్రధానమంత్రిగా మేము ఎన్నుకున్నప్పుడు లీడర్గా ఎన్నుకున్నాం అందరూ పార్లమెంట్. ఆయన చెప్పాడు గామ్ గరీబ్ కిసాన్ మజ్దూర్ మహిళా యువ और మధ్యం వర్గ ఏ మేర ప్రాథమికత ఆయన గ్రామము, పేదవాడు, రైతు, మహిళ, యువకుడు, మధ్య తరగతి వాడు నా ప్రాధాన్యత. వాళ్ళ కోసం నేను ఏమైనా చేస్తాను. ఇప్పుడు మీరు చూడండి, ఏళ్ల పైన రుణం తగ్గించాడు. రుణం తగ్గిస్తే 6.5% తగ్గిస్తే పేదవాళ్ళకి మాత్రం తగ్గించారు సార్. మధ్య తరగతి మేము ఓటు వేయడం మేమంటే మధ్య తరగతి కూడా తగ్గించారు. 4% ఇంట్రెస్ట్ రేట్ తగ్గించారు. కొందరికి 3% ఇంట్రెస్ట్ రేట్ తగ్గించారు. హౌసింగ్ రాబోయే రోజుల్లో మీకు హౌసింగ్ ఒక భూమి పెద్ద ఎత్తున గృహ నిర్మాణం వల్ల మొదలవుతుంది. వ్యవసాయానికి పంటల బీమా పెట్టాడు కొత్తగా. దానికోసం 40 లక్షల కోట్లు 40,000 కోట్లు బడ్జెట్ కేటాయించారు. ప్రతి పొలానికి నీళ్లు, ప్రతి చేతికి పని, వర్క్ టు ఎవరీ హ్యాండ్, వాటర్ టు ఎవరీ ల్యాండ్ అనేది దీనిదాల ఉపాధ్యాయ ఇచ్చిన పిలుపు. దాని ప్రకారం 50,000 కోట్లు ప్రధానమంత్రి సించాయి యోజన పేరుతో 50,000 కోట్లు దానికోసం కేటాయించారు. రైతులకు ఇచ్చే రుణాలు చాలకపోతే 10 లక్షల కోట్లు ఈ సంవత్సరం బడ్జెట్లో 10 lakh crores క్రెడిట్ అని చెప్పారు. ప్రాజెక్టు పెండింగ్లో ఉన్న వాటి పూర్తి కోసం కేంద్రం వదిలేకొస్తుంది. అన్ని వివరంగా అంత డీటెయిల్గా నేను చెప్పదలుచుకోవాలి. ఐడియా ఈజ్ దేశంలో ఆర్థిక సమానతను తగ్గించాలా, అందరినీ దాంట్లో భాగస్వాములు చేయాలా, యువతకు శిక్షణ ఇవ్వాలా, స్కిల్ డెవలప్మెంట్ చేస్తే యువత అదే కనిపిస్తారు. అలాగే ఆడవాళ్ళకి కూడా వాళ్ళకి కానీ శిక్షణ ఇస్తే సొంత కాలంపై నిలబడగలరు, కొంత ఆర్థిక ఆదాయాన్ని సమకూర్చుకోగలరు. అత్త మీదో మా అమ్మ మీదో మొగుడి మీద ఆధారపడాల్సిన అవసరం లేకుండా చాలా మంది మన ఆంధ్రప్రదేశ్ తెలంగాణ అయితే సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ వచ్చాయి కదా, డ్వాక్రా రంగాలు. ఇది వచ్చిన తర్వాత మగవాడు సాయంత్రం ఆడవాళ్ళు అడుగుతున్నారు కొద్దిగా చిల్లరిస్తే అంటే ఇంతకుముందు వెళ్ళిన వాడు మధ్యవాడికి వచ్చారు రవి కూడా కొనుక్కోవాలంటే, కానీ వాళ్ళని ఇప్పుడు అడుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. మార్పు సో వీటికి ఇదన్నిటినీ ఆయన స్ట్రెంగ్తన్ చేసే ప్రయత్నం చేస్తారు. అందుకని నేను ముఖ్యంగా మీకు చెప్పదలుచుకున్నదంటే నేషనల్ హైవే గడ్కరీ గారి మంత్రి దూరం ఆ మహానుభావుడు అటల్ బిహారీ వాజ్పేయి గారి దేశంలో కనెక్టివిటీ రెవల్యూషన్ తెచ్చాడు. ఎయిర్ కనెక్టివిటీ, హైవే కనెక్టివిటీ, రూరల్ కనెక్టివిటీ, టెలి కనెక్టివిటీ, టెలివిజన్ కనెక్టివిటీ, పోర్ట్ కనెక్టివిటీ, పొలిటికల్ కనెక్టివిటీ తెచ్చిన మహానుభావుడు శ్రీ అటల్ బిహారీ వాజ్పేయి. చరిత్రలో ఆయనకు ఎప్పుడు ప్రత్యేక స్థానం ఉంటుంది, ఎప్పుడు కూడా మనం చెప్పుకోవాలి. మొత్తం దేశం అంతా చెన్నై, కలకత్తా, ఢిల్లీ, ముంబై, బెంగళూరు, కృష్ణగిరి, ధర్మపురి, కన్యాకుమారి 4-way हाईवे 50 साल में 1 वे नहीं तो 2 वे, 5 साल में 4 वे हाईवे निर्माण करके दिखाया है. అలాగే గ్రామానికి కూడా రోడ్డు, నేను గ్రామీణ గ్రామానికి రోడ్డు పంచాయతీ కూడా వేయాలి, గ్రామానికి రోడ్డు జిల్లా పరిషత్ వేయాలి. కానీ ప్రధానమంత్రి మాట్లాడిన ప్రధానమంత్రి సడక్ యోజన పెట్టాడు. పల్లెటూరు ప్రతి ఒక్కరు రోడ్డు లేకపోతే అభివృద్ధి ఉండదు. రోడ్డు లేకపోతే వ్యాపారస్తులు రాడు, ఉద్యోగస్తులు రాడు, టీచర్ రాడు. రోడ్డు లేకపోతే ఊరికి ఎవరు వస్తారు, ఎవరు రాదు. మేము రాజకీయ నాయకులు వెళ్తాం ఒకసారి 5 ఏళ్ళకి ఒకసారి, ఎందుకంటే రక్షణ ఉంది కాబట్టి, ఓట్లు ఉన్నాయి కాబట్టి. కానీ మిగతా ఓట్లు కూడా నేను చెప్పాను వాడికి బాగా ఎందుకు ప్రధానమంత్రి సడక్ యోజన ఏంటి, కేంద్రం మీద దానికి చెప్పాను. గ్రామానికి రోడ్డు లేకపోతే వీడిఓ, డిడిఓ, ఏడిఓ, కలెక్టర్, డాక్టర్, యాక్టర్, ట్రాక్టర్ ప్రతి రోడ్డు లేదు. అందుకని ఆ ప్రధానమంత్రి సడక్ యోజన ఆ మార్పు కూడా ఆయన చెప్పాడు.
అంతకుముందు 50 ఏళ్ళలో టెలివిజన్ రోడ్డు దూరం నుంచి దర్శనం చేసుకుని బ్లాక్ అండ్ వైట్ చూసుకోవాలి 50 ఏళ్ళు. కానీ ప్రభుత్వం కూర్చోసిన తర్వాత వాజ్పేయి గారు మార్పు ఇచ్చిన తర్వాత నో మోర్ దాన్ 1000 ఛానల్స్ ఉన్నాయి. ఎన్ని ఛానల్ ఉన్నాయి గుర్తుపెట్టి కూడా కష్టం. రోజుకో ఛానల్ ఈటీవీ, బీటీవీ, మా టీవీ, ఉదయం టీవీ, సాయం టీవీ, సూర్య టీవీ, చంద్ర టీవీ, రాజ్ టీవీ, యువరాజ్ టీవీ, టీటీవీ, ఏటీవీ, ఈటీవీ, इन टीवी आज तक कल तक सीधी बात उल्टी बात कितना बात है यार. ब्रेकिंग न्यूज बैड न्यूज नहीं तो कुछ उनका न्यूज ఏవి లేకపోతే మిడ్ మసాలా కూడా తెలియదు చాలా ఎప్పుడో వచ్చింది. టెలికాం గవర్నమెంట్ ఆ రోజు 3 కోట్ల ఫోన్లు ఉన్నాయి. ఇవాళ 150 కోట్ల మంది ఫోన్లు ఉన్నాయి. 107 crore సెల్ ఫోన్స్ ఇన్ ద కంట్రీ. ఇంటర్నెట్ వ్యాపకంగా తయారైంది. ఐటీ Bangalore is also not investors conference. Bangalore is really beautiful and people are beautiful. There is IT and there is BT. Combined together it can become mighty in India. So ఇలాంటి అన్ని అవకాశాలు మహానుభావులు 23 పార్టీలు కూడా కలిపాడు వాజ్పేయి గారు. తమిళనాడు డిఎంకే, పిఎంకే, ఎండిఎంకే, డిఎండికే, కర్ణాటకలో లోక్శక్తి, ఆంధ్రప్రదేశ్లో తెలుగుదేశం, మహారాష్ట్రలో శివసేన, పంజాబ్లో అకాలీదళ్, ఒడిశాలో బిజు జనతా దళ్, బీహార్లో సమత, బెంగాల్లో మమత, దేశమంతా భారతీయ జనత అన్నట్టుగా రోజున 23 పార్టీలు కలిపడి మహానుభావులు చరిత్ర. ఆయన చూపించిన మార్పులో ఇవాళ మోడీ గారు ఇంకా వేగంగా వెళ్తూ ఉన్నారు. ఎందుకంటే ప్రజల్లో కోరికలు వదిలే మోడీ గారు వస్తే అన్ని సమస్యలు పరిష్కారం. అదే మాకు మన సమస్య. జనమంతా సార్ అధికారులు ఎదిగారు కానీ అయినాయి కదండి. అది అయింది సరే సార్, దీని సంగతి సార్ తొందరగా మంత్రం వేస్తే అయిపోవద్దా? 50 ఏళ్ళు నిర్వహణని సరిదిద్దాలంటే కొంత టైం పడుతుంది. మోడీ గారికి 5 ఏళ్ల పడక అవకాశం అవసరం. అందుకే మనం చూసారు మూడ్ ఆఫ్ ద నేషన్ సర్వే, ఇండియాకి సర్వే జరిగితే ఇప్పుడు ఎలక్షన్ జరిగితే మోడీ గారి నాయకత్వం 360 సీట్లు ఇండియాకి వస్తాయని చెప్పారు. కోరదలుచుకునేదంటే అంతిమంగా నేను చెప్పదలుచుకునేదంటే దేశానికి మోడీ గారి నాయకత్వం కావాలి. తర్వాత మీ అదృష్టం ఏంటంటే మహారాష్ట్ర కూడా ఒక మంచి యువ నాయకుడు వచ్చాడు. క్యారెక్టర్, క్యాలిబర్, కెపాసిటీ అండ్ కాండక్ట్ ఉన్నవాడు. అందుకని పిఎం చూడు, సీఎం చూడు, కమలాన్ని చూడు, ఏం ముంబై తానే కళ్యాణ ఎప్పుడు కూడా పోతున్నాను, సోలాపూర్ కూడా పోతున్నాను ఎలక్షన్. వీళ్ళందరికీ కూడా నేను చెప్పబోయేది ఒకటి ఏంటంటే మన భవిష్యత్తు కోసం పిఎం చూడండి, సీఎం చూడండి, కమలం చూడండి, మిగతా తర్వాత ఈ రకరకాల ప్రయత్నాలు మనం చూసాము. రెచ్చగొట్టే ప్రయత్నాలు చూసాం. మనం శివసేన పరిపాలన చూసాం, కాంగ్రెస్ పరిపాలన చూసాం, ఎన్సీపీ పరిపాలన చూసాం, అన్ని వివరంగా చెప్పబడి మీరందరూ వాటిని అనుభవించారు. బీజేపీకి ఈ ఎన్నికల్లో మనందరం అండగా నిలబడాలి. నిండుగా బీజేపీని తీర్చాలి. తద్వారా దేశంలో మోడీ గారి నాయకత్వాన సాగుతున్నట్టే ఈ అభివృద్ధి యజ్ఞానికి మనందరం కూడా భాగస్వామ్యం కావాలని చెప్పి సందర్భంగా నేను మనవి చేసుకున్నా. నేను ఇవాళ వచ్చేది ముఖ్యంగా ఎన్నికల సందర్భంగా వచ్చాను కాబట్టి ఎన్నికల్లో మీ అందరికీ సహకారాన్ని అందించండి. మీకు తెలిసిన వాళ్ళు కూడా చెప్పండి. సమస్యలు కొన్ని చెప్పారు. మంత్రిగా ఉంది నేను ఎలక్షన్ కమిషన్ కూడా కాంటాక్ట్ ఉంది. బట్ నిజామాబాద్ ట్రైన్ కనెక్షను లేకపోతే తానేలో స్టాప్ ఇవన్నీ మనం ఆడుకోవచ్చు. కాబట్టి ఒక అడ్వాంటేజ్ వచ్చింది మీకు ఏంటంటే మన రైల్వే మంత్రి కూడా మహారాష్ట్రీయుడైన ఇప్పుడు తెలుగు రాష్ట్రం నుంచి రైల్వే మంత్రి అయ్యాడు. అందువల్ల మనం ఎంపీ ఫ్రమ్ ఆంధ్రప్రదేశ్. ఆంధ్రప్రదేశ్కి తెలంగాణకి పెద్ద తేడా లేదు. ఆంధ్రప్రదేశ్ గురించి ఎక్కువ ఎందుకు మాట్లాడుతున్నామంటే ఆ చీలిక సందర్భంగా ఆంధ్రప్రదేశ్కి అన్యాయం జరిగింది. తెలంగాణ వాళ్ళు కాదు, కేంద్రం వాళ్ళు చేశారని దాన్ని సరిదిద్దే ప్రయత్నం చేస్తున్నాము. అంతేగాని మనం బీజేపీ సంబంధించిన వరకు తెలంగాణ ఆంధ్ర ఎందుకు విడిపోయామంటే పరిపాలనా సౌలభ్యం కోసం, ఫర్ అడ్మినిస్ట్రేటివ్ కన్వీనియన్స్. సెకండ్, స్పీడీ ఎకనమిక్ డెవలప్మెంట్. థర్డ్ ఈజ్ టు మీట్ ది ఎక్స్పెక్టేషన్ పీపుల్. వాళ్ళ ఆశలు ఆకాంక్షలు నెరవేర్చుకోవాలి. అంతేగాని తిరుగుడు మనం తుమ్ము పెట్టుకునే పార్టీ బీజేపీ కార్యక్రమం. మనందరం వేషం భాష వేరైనా మనమంతా భారతీయులం. అరగ భాష అరగ వేష తిరిగి అప్పుడు ఏక దేశ్ వివిధతా ఏకతా భారత్ కా విశేషత అనే సిద్ధాంతాన్ని భారతీయ జనతా పార్టీ నమ్ముతుంది. అందుకని దయచేసి అందరికి కూడా నేను తెలంగాణ ఉద్యమం అప్పుడే చెప్పాను, ఆంధ్రాలో కూడా తిరిగి చెప్పాను, కలిసి కలహించుకునేదానికన్నా విడిపోయి సహకరించుకోవడం విన్నా, కలిసి కలహించుకునేదానికన్నా విడిపోయి సహకరించుకోవడం విన్నా అని. విడిపోయారు, అయిపోయింది. రియాలిటీ, తెలంగాణ రియాలిటీ, ఆంధ్ర రియాలిటీ అండ్ బోత్ ఆర్ సెంట్రల్ గవర్నమెంట్ 2 రాష్ట్రాలకి అభివృద్ధి కోసం అన్ని రకాల పూర్తిగా సహకారం అందిస్తుంది. దాంట్లో
పార్టీలతో కూడా రంగులతో కూడా తేడా పార్టీలు ఏమన్నా కావచ్చు, బట్ సెంట్రల్ గవర్నమెంట్ ఈ కొత్త రాష్ట్రాలు కాబట్టి వాటికి అన్ని విధాలుగా సహకారం వహిస్తుందని చెప్పి ఈ సందర్భంగా అందరికీ మనం చేస్తూ మీరు రాబోయే రోజుల్లో ఈ మహారాష్ట్రలో తెలుగువాడు చాలా పెద్ద సంఖ్యలో ఉన్నారు. సంఖ్యాంతాన్ని నా రోజు బాగా తగిన సంఖ్యలో ఉన్నారు. భివాండి దగ్గర నుంచి ఈశ్వరాపూర్ దగ్గర నుంచి అలాగే కళ్యాణ్ దగ్గర నుంచి ఇక్కడి నుంచి మన ముంబై కానీ అన్ని చుట్టుపక్కల కూడా చాలా మంది తెలుగువాడు, అందులో ముఖ్యంగా తెలంగాణ ప్రాంతం నుంచి చాలా మంది ఆ రోజుల్లో ఉద్యోగ ఉపాధి అవకాశాల కోసం వచ్చి ఇక్కడ స్థిర నివాసం ఏర్పరచుకొని ఇక్కడే ఉండిపోయే పనులు కూడా ఇచ్చారు. అందువల్ల వాళ్ళందరికీ ఉన్న సమస్యలు అవుతున్నాయో వాటి పరిష్కారం కోసం తప్పనిసరిగా నేను ఒక తెలుగువాడిగా నేను ప్రయత్నం చేస్తాను. దాంతోపాటు చెప్పినట్టుగా మోడీ గారి నాయకత్వంలో ప్రభుత్వం సబ్కా సాత్ సబ్కా వికాస్ అనే యొక్క ప్రయత్నం చేస్తుంది. ఈ జియో ఏదైతే ఇష్యూ చేశారో సోషల్ బ్యాక్వర్డ్ క్లాస్ అయిపోతుంది, స్పెషల్ బ్యాక్వర్డ్ క్లాస్ కేటగిరీ 2% అది ఎందుకు అమలు జరగలేదు కనుక్కుంటాను. మన ముఖ్యమంత్రి గారికి చెప్తాను, ముఖ్యమంత్రి గారికి చెప్పి తప్పనిసరిగా దాన్ని అమలు చేసేట్టుగా ప్రయత్నం చేస్తానని అందరూ కూడా మనం చేస్తున్నా. లింగ్విస్టిక్ ఉన్నప్పుడు తప్పనిసరిగా మనం దాని మీద దృష్టి పెట్టాలని అవసరంతో ఉంది. తప్పనిసరిగా దృష్టి పెడతాం. ముంబై, భివాండి, షోలాపూర్, పూణే, నగర్, ఇచ్చరకరంజి, నాందేడ్, నాగపూర్ ఇవన్నీ బోర్డర్ ఏరియాస్ అయితే తెలంగాణ కనుకొని ఆయా ప్రాంతాల్లో తెలుగు వాళ్ళ సమస్యల ప్రత్యేక దృష్టి పెట్టి ఆ సమస్యల పరిష్కారం కోసం గట్టిగా కృషి చేస్తామని చెప్పి నేను సందర్భంగా మీ అందరికీ మనం చేస్తూ మీరందరూ రేపు జరగబోయే ఎన్నిక పోలింగ్ రోజు 21వ తారీఖు పోలింగ్ రోజు ఉదయాన్నే అందరూ లేచి శుభ్రంగా దంతావధానం చేసి అభ్యంగన స్నానం ఆచరించి అందరం పోలింగ్ కేంద్రానికి వెళ్ళాలి. ముందు పహలే मतदान, बाद में जलपान, उसके बाद में किसी के घर में शादी है तो फिर कन्यादान, पहले मतदान, बाद में जलपान, उसके बाद పెళ్ళి ఉన్నాయండి. అంటే వారి ఓటు చాలా పవిత్రమైంది, ఓటు చాలా శక్తివంతమైంది. మన బిడ్డ లాంటి దాన్ని మంచిగా పెంచుకుంటే బిడ్డ మంచివాడిగా తయారవుతారు. పట్టించుకోకుండా ఎలక్షన్ అప్పుడు మాత్రం ఏదైనా కష్టం వస్తే, నష్టం వస్తే, బాధ వస్తే, ఇబ్బంది వస్తే అదెట్టా ఇదిట్టా ఏ ప్రభుత్వం ఎలా ప్రభుత్వం తీసుకుంటూ ఉపయోగం చెప్పండి చేయాల్సినప్పుడు మనం చేయాలి. అందుకని రేపు రాబోయే రోజుల్లో మీరు అందరూ కూడా ఆ రోజు పోలింగ్ రోజు మీ బంధువులు, మీ స్నేహితులు, మిత్రులు, ఓటింగ్ ఉన్న వాళ్ళందరూ కూడా ముందే చెప్పి అందరికీ కనిపించారు. మనిషి ఎవరైనా కూడా ఉండబడేది ఒకరిగా కమలం కనపడాలి, కమలం కనపడాలి. కమల దళంలో మనందరం భాగస్వాములు కావాలి. కమలం కనపడాలా. ఆ తర్వాత ఒక దేవేంద్రుడు, ఇంకో నరేంద్రుడు, ఇద్దరు ఉన్నారు. నరేంద్ర, దేవేంద్ర కాంబినేషన్ అవుతుందో దీన్ని దృష్టిలో పెట్టుకొని మీరందరూ కూడా మనం చేస్తూ ఈరోజు నేను వచనాన్ని తెలిసి తక్కువ సమయంలో మీకు సమాచారం అందించిన మీరందరూ అసోసియేషన్ ప్రయత్నం వచ్చి ఈ సమావేశంలో నేను చెప్పే విషయాలు ఓపిక విన్నందుకు మీ అందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు. ఆ తర్వాత ఎలక్షన్ అయిపోయిన తర్వాత పెద్ద విశాలమైన తెలుగు సదస్సు పెట్టండి. నేను తప్పనిసరిగా వచ్చి అందరం కలిసి సమయం గడుపుదాం. కేవలం మాట తీపి, నోటి తీపి కాకుండా అన్ని రకాలైన తీపిలో చెప్తున్న అవకాశం ఉందని మీకు తెలియజేస్తుంటే సెలవు తీసుకుని నమస్కారం. జై హింద్. important questions today. I request 1 or 2 questions you can answer. 5 minutes. తర్వాత మనం పార్లమెంట్ అలాగే క్వశ్చన్ ఆన్సర్ చేయాలి. టైం కూడా చేస్తాను. సమయం తక్కువ ఉన్నందువలన సంఘ పరిచయాలు చేద్దాం. బొంబాయికి డైరెక్ట్గా ట్రైన్ లేదు సార్. ఇప్పుడు అయినా సరే నెల్లూరు నుంచి బొంబాయి రావాలంటే హైదరాబాద్, విజయవాడ ఎక్కడ దిగేసి అయిపోతాం. మీరు దీని గురించి కొద్దిగా శ్రద్ధ తీసుకోవాలండి. ఎందుకంటే చెన్నై కూడా అక్కడికైనా వెళ్ళేసి ఇంకో ట్రైన్ ఎక్కాలి సార్. we request one train from Gudur to Bombay. If you do that is. Then I'll ask the minister to do a survey. If there is enough demand, definitely. Yes. Thank you.